హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మేము ఉండే హోటల్ ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఎలా ఉందో. ఇది ఫ్రంట్ అనమాట, ఎంట్రన్స్. ఇక్కడ పక్కనే పచ్చటి పొలాలు, ఆ దూరంలో కనిపిస్తుంది మొక్కజొన్న ఫ్రెండ్స్. అక్కడ మొక్కజొన్న వేశారు. ఇటు పక్కన ఈ పెద్ద చెట్లు వెనకాల వచ్చేసి జొన్న పంట వేశారు ఫ్రెండ్స్. జొన్న వేశారు అన్నమాట. ఫ్రెండ్స్ చాలా బాగుంది, నైస్ ప్లేస్ అంతా. ఇక్కడ ఇది కస్తల్ సంజావాని అనేటువంటి ఒక నగరం ఇది. ఇక్కడ బాగా అగ్రికల్చర్ ఎక్కువ ఫ్రెండ్స్. గ్రేప్స్, తర్వాత వచ్చేసి గోధుమ, మొక్కజొన్న, టమాటో, జొన్న, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రొకోలీ, చాలా రకాల పంటలు పండుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఎక్కువ. అదిగోండి అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ కార్. ఆ కార్ నా కారే ఫ్రెండ్స్. రెంట్ కార్ అనమాట, కంపెనీ ఇచ్చిన కారు. మనకి ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్. మన పవర్ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్, పెద్ద దూరం ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇంటి పక్కన వైట్ కనిపిస్తుందో అది జొన్న గడ్డి అనమాట. సారీ, గోధుమ గడ్డి అనమాట. అది గోధుమ గడ్డిని మన వరిగడ్డి లాగానే పెద్ద పెద్ద రోలులాగా చుట్టి దానిపైన ప్లాస్టిక్ పెట్టి వదిలేస్తారనమాట. అలాగ వదిలేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ, వర్షం పడ్డా కానీ తడవదు, పాడవదు అనమాట. దాన్ని ఒకటొకటి తీసుకున్న వాళ్ళు ఆవులకు కానీ గేదెలకు కానీ ఉపయోగిస్తారన్నమాట. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ దగ్గరలోనే ఫ్యామిలీ అనే సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ అన్నీ దొరుకుతాయి. అక్కడ సరే ఫ్రెండ్స్, చూడండి అక్కడ ఒక ట్రాక్టర్. సరే ఫ్రెండ్స్, ఆ రైతు యొక్క ఇల్లు కూడా ఆ పొలం మధ్యలోనే కట్టుకున్నాడు అనమాట. అతని దగ్గర A to Z యంత్రాలన్నీ అతని దగ్గరే ఉంటాయి అనమాట. చాలా పెద్ద రైతులు అనమాట, చిన్న రైతులు ఉంటారు మన దగ్గర లాగా. ఇక్కడ ఉంటే ఒక్కొక్కళ్ళకి దగ్గర మినిమం 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గర చూడండి ఫ్రెండ్స్, చూడండి వాళ్ళకి అవసరం అయింది తీసుకుని వెళ్తున్నారు. ఒక గడ్డి మోపుని, ఆ ఒక రోల్ని తీసుకుని వెళ్తున్నారు అనమాట. అంతే, వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకటి తీసుకుని వెళ్తారు. ఒకటి తీసుకుని వెళ్ళి అది ఉపయోగించుకొని, అది ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆవులకి ఇక్కడ నేను ఒక ఫామ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులకి పాలు మిషనరీతో తీస్తారు. మిషన్ తగిలించారంటే పాలు పిండేస్తుంది. అది తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు షెడ్లో వేసుకుంటారు. అక్కడ షెడ్లో ఆవులకు ఉపయోగిస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకోటి వాడుకుంటారు. ఆ రైతు దగ్గర A to Z పరికరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు దగ్గర A to Z పరికరాలు ఉంటాయి. ఇంకా వాళ్ళు మొత్తం ఇక్కడ వ్యవసాయం అంతా కూడాను మన దీంతోనే, యంత్రాలతోనే ఫ్రెండ్స్. టోటలీ ఫార్మింగ్ యంత్రాలతోనే అవుతుందన్నమాట, చేస్తారన్నమాట. ఎందుకనంటే ఇక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ బాగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.